జోడించి నమస్కరించి కళ్ళు మూసుకుని నాతో మాట్లాడు యేసయ్యా, నాతో మాట్లాడు, మా అందరితో మాట్లాడు. అందరూ ప్రార్థించదు. అందరూ కళ్ళు మూసుకుని పరలోకము నుండి దేవుడు జీవవాక్యాన్ని బోధించినట్లుగా మహాగణుడా యేసు ప్రభువా, మీకు వందనాలు. మీ పాద సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాం. గత కాలమంతా నువ్వు మమ్మల్ని కాచి కాపాడి నీ దయలో మమ్మల్ని కాపాడినందుకు వందనాలు. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా ఇంతవరకు నీ ఆత్మస్వాధీనం జరిగించి ఈ ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడ్డారని నమ్ముతున్నాం బాబు. ఈ సమయంలో పరలోకము నుండి నీ వర్తమానము దయచేయండి. నీ పరిశుద్ధ వాక్యము ప్రభువా పరలోకము నుండి దయచేవా. నమ్మదగినవాడా, నీ కార్యాలు నమ్మదగినవి. ఈ సమయంలో కృప చూపించండి. మీరు మమ్మల్ని ఆదరించండి, ఆశీర్వదించండి. బిడ్డలు ఎన్నో ఆశలతో వచ్చి ఉన్నారు. అందరి అవసరతలు తీర్చండి. దుఃఖముతో వచ్చిన ఉన్నారు, గుండె పగిలి ఏడ్చేవారు ఉన్నారు. మీరే మార్గము చూపించండి, మీరే మార్గము చూపించండి. మార్గము చూపించే గొప్ప దేవుడు బాబు, సహాయం చేయండి, అద్భుతం చేయండి. ఈ బిడ్డల పక్షంగా ఈ సమయంలో నీ యొక్క మహిమ కార్యమును జరిగించండి. వాక్యము ద్వారా నెమ్మది దయచేయండి. హృదయము చెదిరిపోయి వచ్చిన వారు ఉన్నారు, రుణ బాధలతో ఉన్నవారు వచ్చారు. ఏదో ఒకటి యేసయ్య చేస్తాడు. ఈ అభిషేకం ద్వారా ఎన్నో రకాల మేలు జరుగుతాయి, విడుదల జరుగుతాయని విశ్వాసంతో వచ్చారు ప్రభు. వారందరి పట్ల సహాయం చేయండి. పరలోకం నుండి నీ వర్తమానము మా అందరికీ దయచేయండి. సాక్ష్యాల్లో నీ సహాయం మెండుగా దయచేయండి. సమర్పణలో నీ సహాయం మెండుగా దయచేయండి. ముగింపు ఆశీర్వాద ప్రార్థన, తైలాభిషేక ప్రార్థన అంత క్రమముగా దీవెనకరంగా జరిగించండి. అంతట్లో నీ నడిపింపు దయచేయండి. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలి ఉంచండి. కీడు దూరం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. కృప మీకు తోడై ఉండునుగాక, ఆత్మ మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నాడు? బాగుంటే ఎలా చెప్పాలి? వెరీ గుడ్. అందరూ కూర్చోరండి. మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. మీ బ్యాగుల దగ్గర పెట్టుకోండి, జోళ్ళు దగ్గర పెట్టుకోండి, డబ్బుల దగ్గర పెట్టుకోండి. అందరు రెండు చేతులు ఇలాగ జోడించి నమస్కరించి మీ కుడి వైపున వారి వైపు తిరిగి నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. మళ్ళీ ఎడమ వైపున వారి వైపు తిరిగి నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆపకుండా చెప్పండి. నేనేమంటున్నాను? ఆపకుండా చెప్పమన్నాను. ఆపండా. నేను అన్నది హల్లెలూయా అని చెప్పాలన్నమాట. మీరు మంచిగా ఊపిరి తీసుకుంటూ హల్లెలూయా హల్లెలూయా అని చెప్తున్నారు. హల్లెలూయా అని చెప్పాలి. ఎంతసేపు చెప్తారో నేను చూస్తాను. స్టడీ 1 2. ఆగండి వెళ్ళిపోకండి. అయ్యో ఆగండి. బ్రేకులు లేనే బండిలాగా అయిపోయింది. బ్రేకులు ఉండాలి, కాళ్ళకు పోతుంది. వినండి, తల పైకెత్తి హల్లెలూయా అని చెప్పటం ఆపకుండా చెప్పాలి. స్టడీ 1 2 3. ఆగండి. మళ్ళీ మీరు మంచినీళ్ళు అడిగితే నేను ఇవ్వాల్సి వస్తుంది. చాలా బాగా చెప్పారు. మనము రోజు ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభుని ఆరాధన చేస్తుండాలి. మమ్మల్ని చెప్పమన్నారు, మీరు చెప్పరా అన్నట్టు చూస్తున్నారు. నేను చెప్తాను, కానీ రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్తాం. స్టడీ 1 2 3. హల్లెలూయా.
నాకంటే మీరే బాగా చెప్తా ఉన్నారు. ఓకే, రాత్రి చాలామంది వచ్చారని తెలిసింది. ఎంతమంది వచ్చేసారు రాత్రికి? ఓ మై గాడ్, రాత్రి 11 గంటలకు వచ్చేసారు మీరందరూ. మీ విశ్వాసమే మీ పట్ల గొప్ప కార్యము జరిగించను గాక. నేను రాత్రి చూస్తూ వెళ్తున్నాను, చాలామంది గేటు దగ్గర ఉన్నారు. అరే దిగి మిమ్మల్ని పలకరిందామా అనుకున్నాను. పలకరిస్తే మీరు ఏమైనా మర్యాదగా వదులుతారా? నా మనస్సు అంతా ఇలాగ అయిపోయింది. అయితే దిగాలని మిమ్మల్ని కలవాలనుకున్నాను, మీరు నన్ను వెళ్ళనివ్వరని చెప్పి మీకోసం ప్రార్థన చేసి వారిని తొందరగా లోపలికి పంపించమని చెప్పానమాట. హల్లెలూయా. కానీ మీకు యేసయ్య మీద ఉన్న ప్రేమను బట్టే ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. గత కాలమంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఆయన రెక్కల నీడలో మనల్ని భద్రం చేసుకున్నారు. ప్రియులరా, మరి మన ప్రార్థనల ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. ఇంతవరకు ప్రార్థన చేసిన రీతిగా 8,000 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. పిల్లలు లేని వారి గురించి మనం ప్రార్థన చేసిన రీతిగా 8,000 మందికి దేవుడు ప్రవచనాలు నెరవేర్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి మనం దేవుణ్ణి ఘనపరుద్దాం. గర్భఫలాలు లేని వారి గురించి గర్భఫలాలు, పరిస్థితులు బాగుగా లేని వారు బాగుపడిన ప్రవచన వాగ్దానాలు ఎన్నో దేవుడు నెరవేరుస్తున్నాడు. ఇంకా అనేకైన గొప్ప కార్యములు ప్రభు జరిగించునుగాక. ఈ సంవత్సరంలో మరి గర్భఫలం రాకుండా నీటి బొడుగులు ఉన్నాయని డాక్టర్లు చెప్పినప్పుడు వారు భయపడ్డారు. ఇంకా గర్భఫలం రాదేమో అనుకుంటే పెండ్లైన 3 సంవత్సరాలకి దేవుడు అద్భుతమైనటువంటి స్వస్థతనిచ్చి గర్భఫలం ఇచ్చాడని సాక్ష్యం ఇచ్చారు. ఈ సాక్ష్యాన్ని మనం విందాం. మాది విజయవాడ. మరి ప్రతి నెల కూడా ఇక్కడికి వస్తూ ఉంటాము. ఈమె నా చిన్న కుమార్తె. ఈమెకి 15 సంవత్సరాలు అప్పుడే కడుపులో నీటి బుడగలు వచ్చాయి. అప్పుడు ఫస్ట్ కరోనా అప్పుడు ఆమెకి హాస్టల్లో ఉండి చదువుకుంటుంటే నీటి బుడగలు ఉన్నాయని అది కరోనా వచ్చినప్పుడు ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయికి పెద్దగా పొట్ట వస్తుంది ఏంటి అని చుట్టుపక్కల వాళ్ళు అంటుంటే ఏంటని ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాను. తీసుకువెళ్ళినప్పుడు ఈ అమ్మాయికి కడుపులో నీటి బొడుగులు ఉన్నాయి, ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి, గర్భసంచి కూడా తొలగించాల్సి వచ్చిందేమని చెప్పారు. కానీ దేవుని మహాకృపను బట్టి మరి అప్పుడు తెలిసిన డాక్టర్ల ద్వారా ప్రయత్నించి దేవుని ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నీ బిడ్డని నీకు పసిపాప వాళ్ళే పంపిస్తాను అని. అలాగే తర్వాత డాక్టర్లు చెప్పారు వివాహం అయినప్పటికీ కూడా గర్భం వస్తుందో రాదో చెప్పలేమన్నారు. తర్వాత 19 సంవత్సరాలకి పాపకి వివాహం జరిగింది. వివాహం జరిగిన 3 సంవత్సరాల తర్వాత మరి ఏంటి తండ్రి, మరి అప్పుడైతే పసిబిడ్డ వల్ల నాకు ఇచ్చావు, మరి నాకు ఇచ్చినట్టు ఆమె కూడా ఒక పసిబిడ్డని ఇవ్వవా అని అడిగాను. ఆ అమ్మాయి అయితే మరి అమ్మాయి ఏంటి నా పరిస్థితి ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని ఆమె చెప్తున్న కలిసి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డాక్టర్లను అడిగినప్పుడు ఈ అమ్మాయికి కడుపులోని ఎగ్స్ పెరగట్లేదు, మరి ఎగ్స్ పెరగనందువల్ల ఈ అమ్మాయికి గర్భం వచ్చే అవకాశం లేదు అని చెప్పారు. కానీ మా అమ్మగారు ఇక్కడికి ప్రతి నెల కూడా ఏలూరు ప్రార్థనకు వచ్చేది. మా అమ్మగారిది తలదారుపల్లి, అక్కడి నుంచి ప్రతి నెల ఇక్కడికి వచ్చేది. ఆమెతో పాటు అనుకోకుండా ఒకసారి నేను కూడా వచ్చాను. ఇక్కడ కూడా సాక్ష్యాలు విని అమ్మ నువ్వు రా నేను చెప్తాను, దైవజనుల దగ్గరికి వెళ్దాము. నేను వెళ్ళాను. అక్కడ ప్రతి ఒక్కరికి గర్భఫలం దేవుడిస్తున్నాడు. నీకు ఏ నీటి బుడగలైతే నీ కడుపులో ఉన్నాయి అన్నారు, అవి తీసేసి చక్కటి కుమారుని దేవుడిని అనుగ్రహిస్తానని చెప్పినప్పుడు నేను ఒంగోలులోని పోయిన సంవత్సరం అక్టోబర్ నెలలో నేను అమ్మాయిని తీసుకొని ఒంగోలు అమ్మాయిని తీసుకొని వెళ్ళాము. ఆ రోజు దైవజనులు చెప్పారు, అమ్మ నువ్వు చక్కటి కుమారుని ఎత్తుకొని వస్తావు, నీకు ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పారు. అలాగనే ఆ అమ్మాయికి నెక్స్ట్ మంత్లోనే గర్భఫలం దాల్చిన తర్వాత మళ్ళీ 5వ నెలలో అమ్మాయి స్కానింగ్కి వెళ్ళినప్పుడు అబార్షన్ చేయించుకోవాలని చెప్పారు. ఇప్పుడే కదయ్యా ఆమెకు బిడ్డనిచ్చావు, మళ్ళీ ఇంతలోనే అబార్షన్ ఏంటయ్యా, మళ్ళీ ఆ అమ్మాయికి అసలే హెల్త్ బాగోదు ఏంటి తండ్రి అనుకున్నప్పుడు మళ్ళీ ప్రార్థనకు వచ్చి తైలమ్మమ్మ అని చెప్పారు. తైలాభిషేక ప్రార్థన నువ్వు వినుంది కదా, మాది రాసుకుంటూ ఉంటూ ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేసుకోమని చెప్పారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి దైవజనుల చేత మళ్ళీ ప్రార్థన చేయించుకొని నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, నువ్వు బిడ్డనెత్తుకొని ఇక్కడికి వస్తావని చెప్పారు. అటు రీతిగానే దేవుడు చక్కటి బిడ్డనిచ్చాడు. ఇప్పుడు బాబుకి 3వ నెల
దేవుడి చిన్న సాక్ష్యం దీవించిన. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రార్థనా శక్తి ఎంతమంది హృదయాలను ఓదారుస్తూ ఉంది, ఎన్ని కుటుంబాలను ఓదారుస్తూ ఉంది. దేవుడు నాకు ఇచ్చిన వరముతో అందుకే అన్ని ప్రాంతాలు తిరిగి ప్రార్థిస్తున్నాను. ఆయన ఏమన్నాడంటే, నువ్వు దీవించు వారు నేను దీవిస్తానన్నా. అందుకే నా నోటి నిండా దీవెనలు పట్టుకుని పోతుంటాను. ఎవరు కనబడినా దీవిస్తూనే ఉంటుంటాను. ఎందుకంటే నా పని ప్రకటించటం, ఆయన దానిని స్థిరపరచటం. ఆమెన్. మరి ఆ బిడ్డకి ఎన్ని కార్యాలు, పెండ్లి కాకముందే నీటి బొడుగులు ఉండటం, మళ్ళా ఆ బిడ్డకి అది క్లియర్ అవ్వటం, పెళ్లి చేయటం, మళ్ళీ గర్భఫలం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆశ్చర్యంగా దేవుడు తన సేవకుడి ద్వారా బయలుపరిచిన మాటను స్థిరపరిచాడు. గర్భం వచ్చింది అమ్మాయి అనుకుంటే మళ్ళీ డాక్టర్ ఏమన్నాడు, మళ్ళీ అబార్షన్ చేసి వెళ్ళి ఆమె ఎవరిని పట్టుకుని ఏడ్చింది? దేవుని వాక్యమును పట్టుకుని ఏడ్చింది. దేవా ఇచ్చేవు కదా బాబు, మళ్ళీ అబార్షన్ అయితే ఎలాగ బాబు అని ఏడ్చింది. మరలా ఆమె ప్రార్థనకి దేవుడు జవాబిచ్చి అది అబార్షన్ అవ్వకుండా దాన్ని కాపాడుకొచ్చి బుడంకాయని ఇచ్చేసాడు. బొడ్డోడు పుట్టాడు. ఎందుకంటే వాగ్దానము అది ఎప్పటికీ కూడా స్థిరముగా ఉంటుందన్నమాట. నేను కొన్ని వేల వాగ్దానాలు నెరవేర్పు చూసిన మనిషిని, అనుభవించిన మనిషిని నేను మీకు ప్రకటిస్తున్నాను. మీ పట్ల దేవుడు మీకు ఇచ్చిన మాట ఏది వ్యర్థము కాదు. ఆమెన్. ఆయన నెరవేరుస్తాడు, ఆయన నెరవేరుస్తాడు. ఆయన మీ పక్షముగా ఉండి జయమిస్తాడు. హల్లెలూయా. మరి మరొక సాక్ష్యం చూద్దాం. జీవం గల దేవుని సన్నిధానంలో 4 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చి కవల పిల్లల్ని ఇచ్చాడు. పిల్లలు లేని వాళ్ళరా బాగా శ్రద్ధగా ఆలకించండి. దేవుడు మిమ్మల్ని కరుణిస్తూ ఉన్నాడు. ఆయన మీ మీద దయ చూపుతూ ఉన్నాడు. ఎస్, దేవునికి వందనాలు, ఇస్సాయకు వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నా బిడ్డ పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుంది. మాది ఇక్కడ కాదు, వరంగల్. మాది వరంగల్ అవతల ఒక గ్రామం. ఎప్పుడైనా నేను ఉదయం లేచి ఆరాధన ఛానల్ పెట్టుకుంటే 5:30కు ఇసాక అయ్యేది, వాక్యం వస్తుంది. అయితే 20 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు గర్భఫలం వస్తుంది అని ఇసాకయ్య చెప్తాడు. అయితే నా బిడ్డకు 4 సంవత్సరాల కంచి గర్భఫలం లేదు, దొడ్డున్నది, గర్భఫలం రాదు, కాన్పు కాదు అస్సలకి అని ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు. అన్న కూడా నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టిన, హాస్పిటళ్ళల్లో పెట్టిన కూడా కాలే. అయ్యో దేవా అని ఇక నేను వరంగల్ నుంచి ఇక్కడికి వారం చర్చికి వచ్చిన, సికింద్రాబాద్కు వచ్చి ఇక నా బిడ్డ కోసం నేను 10,000 రూపాయలు టీవీ పరిచర్యకి ఇస్తా, నా బిడ్డ గర్భఫలం ఇస్తాడని నేను 2024లో 10,000 రూపాయలు టీవీ పరిచర్యకి ఇచ్చిన. 2025లో నా బిడ్డ గర్భఫలం వచ్చింది. నేను ఒక గర్భఫలం అడిగితే 2 గర్భఫలాలు ఇచ్చిండు, 2 బిడ్డలను ఇచ్చిండు. దేవుడిని ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పిల్లలు ఎందుకు పుట్టరు అనుకుందామే. విన్నారా? వినలేదా? ఆమె దుడ్డు ఉందని, ఏముంది, లావుగా ఉంది, పుష్టిగా ఉంది, ఎక్కువ ఒళ్ళు ఉంది, పిల్లలు పుట్టరని అనుకుంది. ఎలా ఉన్నా పిల్లల్నిచ్చేవాడు పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమె ఏమంటుంది, నేను ఒక్కరినే అడిగాను, దేవుడు 2 ఇచ్చాడు. మన ప్రార్థనా శక్తిలో దేవుడు మరి 8,000 మంది పైగా ఇలాంటి అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. మరి ఇన్ని కార్యాలు చేసిన దేవుడు నీ జీవితంలో చేయలేడా? నీకు చేయడా? చేయక మానతాడా? ఇవ్వకుండా ఊరుకుంటాడా? నువ్వు ఊరుకుంటావా? ఆయన మాట ఇచ్చాడు, నువ్వు దానిని పొందుకుంటావు. ఆత్మకార్యము దేవుడు జరిగించునుగాక. మరొక సాక్ష్యాన్ని చూద్దాం. 8 సంవత్సరాలకి ఇది దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఆ సాక్ష్యాన్ని కూడా చూద్దాం.
మా హస్బెండ్ పేరు ముచ్చిబాబు. మేము వరంగల్ నుండి వచ్చాము. 1 ఇయర్ నుండి మా హస్బెండ్ హైదరాబాద్కి వెళ్తున్నారు. పిల్లల కోసమే అయ్యగారు ప్రేయర్ చేస్తున్నారు, ఆయన దగ్గరికి వెళ్తే పిల్లలు అవుతారంట అనేసి ఆయన వెళ్తున్నారు. తర్వాత మా హస్బెండ్ ఖమ్మం వెళ్దాము, అయ్యగారు ఇక్కడికి వచ్చారు, దగ్గరలో వచ్చారు, వెళ్దాము, ఖచ్చితంగా నువ్వు రావాలనేసి నన్ను తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యగారికి చెప్పాము, ఇట్లా అయ్యగారు మాకు పిల్లలు లేరు, 8 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి, ఇప్పుడు 9th ఇయర్, మాకు పిల్లలు లేరు, మాకు ప్రేయర్ చేయండి అనేసి అని అన్నారు. ఆయన ఒక్కటే మాట అన్నారు అయ్యగారు, నీకెవరు కావాలి అనేసి, నాకు బాబు కావాలి అనేసి అని అన్నాను. తర్వాత ప్రేయర్ చేసేసి ఈసారి ఎట్టుకు రాపో అనేసి డైరెక్ట్ అన్నారు. ఇంకా ఆ మాటకి నాకు చాలా సంతోషం అయిపోయి మేము బయటకు వచ్చి చాలా గంతులు వేసాము. ఇంకా ఈ మంత్లో దేవుడు మనకి ఖచ్చితంగా గర్భఫలం ఇస్తాడు, అయ్యగారు చెప్పారు కదా అనేసి ఆయన మాట మీద విశ్వాసం ఉంచి వెళ్ళి ప్రేయర్లో ఉన్నాం. ఇక ఏప్రిల్లోనే నాకు ఫస్ట్ మంత్ అయిపోయింది, ఆల్రెడీ నేను కన్సీవ్ అయిపోయాను, అది మిరాకిల్. ఇంకా నేను ఒకటే ప్రేయర్ చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే నాకు హెల్త్ కాంప్లికేషన్ చాలా ఉన్నాయి. థైరాయిడ్ ఉంది, తర్వాత ఇంతకుముందు సిస్టులు ఉండేవి, తర్వాత సైనసైటిస్ ఉంది. నాకు హెల్త్ అంతా బాగోదు. నా థైరాయిడ్ ఇంతకుముందు 2 దాటకపోయేది, అలాంటిది 8 ఉన్నా కూడా దేవుడు నా గర్భఫలాన్ని జారిపోకుండా కాపాడాడు. అసలు ఎంత మిరాకిల్ అంటే అది, నేను మెడిసిన్ వాడకుండా అసలు ఆగదు. అలాంటిది లాస్ట్కి మా హస్బెండ్ ఒకసారి చూసుకో, హాస్పిటల్కి వెళ్దాం, ఎందుకంటే మంచి నీకు థైరాయిడ్ ఉంది కదా అనేసి అని అన్నారు. ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి లేచి చూసుకొని వెంటనే ఇద్దరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రేయర్ చేసుకున్నాము. హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్లో కూడా ఆమె చెక్ చేసి హార్ట్ బీట్ వచ్చేసిందమ్మా అన్నది. అసలు నేను ఫస్ట్ టైం, అది చాలా మిరాకిల్. వెంటనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాము. మా పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యానికి దేవునికి వందనాలు. ఇప్పుడు నేను 5th మంత్ ఎండింగ్లో ఉన్నాడు, క్షేమంగా, హెల్త్ ఇష్యూస్ అసలు ఏమీ లేవు. నాకు థైరాయిడ్ ఉన్నా కూడా హాస్పిటల్కి వెళ్ళినా కూడా డాక్టర్ హ్యాపీగా హెల్దీ బేబీ ఉందమ్మా నీకు అనేసి చెప్పారు. ఇంకా నేను చెప్పాలంటే డైలీ 3 hours జర్నీ చేస్తూ డ్యూటీకి వెళ్తున్నాను. దేవుని నామానికి వందనాలు. అయ్యగారు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్తాం. అంటే మన విశ్వాస పాత్ర ఈ సాక్ష్యాన్ని బట్టి నేర్చుకోవాలి. ఆమె ఏం చేసింది, దైవజనుడు ప్రకటించిన వెంటనే ఇది మిరకల్గా దేవుడు చేశాడు, అద్భుతం చేశాడు దేవుడు. నాకు మిరకల్ అని నేను నమ్మేస్తున్నాను, నేను ఇప్పుడే గర్భం ధరించానని నమ్ముతున్నాను అన్నదంతే. నమ్ముట నీ వలనైతే, ఎంత స్ట్రాంగ్ వర్డ్ అంటది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మరి ఆమె వరంగల్లో 2 days బ్యాక్ అద్భుతమైన సాక్ష్యం. నేను నమ్మాను. తన భర్త ఏమన్నాడు, నువ్వు నమ్మే ఓకే బాగానే ఉంది, థైరాయిడ్ కూడా ఉంది కనుక ఒకసారి చెక్ చేసుకుంటే పోయింది ఏముంది. ఆమె విశ్వాసంతో వెళ్ళారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ స్కాన్ రిపోర్ట్ అంతా తీసి హార్ట్ బీట్ వచ్చిందని చెప్పారు. అంటే దేవుడు నమ్మినటువంటి ఆ కార్యాన్ని, ఆ విశ్వాసమును దేవుడు ఆశీర్వదించాడు అనమాట. మన విశ్వాసమును ఆయన ఆశీర్వదిస్తాడు. మనల్ని ఆశీర్వదించడమే కాదు, మనం పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఆయన ఫలభరితముగా మారుస్తాడు. ఆయన నమ్మదగినవాడు. ఆమెన్. హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీకు ఇంకో సాక్ష్యం చూపిస్తాను చూడండి. గోల్డ్ వచ్చింది వాళ్ళకి. ఏమొచ్చింది? గోల్డ్ అంటే చెప్పాలి, బంగారం. సాక్షి వింటారా? ఎంత బంగారం వచ్చిందో చూపించరా మీకు. ఇదేదో ఆమ్ డూమ్ డిష్ అంటే రాలేదు. ఎలాగంటే వచ్చింది, ఇసుకను పంచదార చేసినట్టు రాలేదు. మోకరించి చేసిన ప్రార్థన, పొందుకున్న వరమును బట్టి ఇచ్చిన ప్రకటన. ఆమెన్. చూడండి, ఆమెకి ముందు ఒకసారి ప్రకటించినప్పుడు 10 లక్షలు వస్తాయని 10 లక్షలు వస్తాయంటే 10 లక్షల రూపాయలు వారి వ్యాపారంలో వచ్చింది. అప్పటికే 20 సంవత్సరాలు వారు వ్యవసాయం చేసి పాడైపోయారు. ఒక కాస్ట్ బంగారం కూడా లేదు అని అందరూ ఎగతాళి చేశారు. ఎవరు 10,000 రూపాయలు కూడా వారికి సహాయము చేసేవారు కాదు. అప్పుడు టీవీలో చూసి ఇసాక్ పాస్టర్ గారి దగ్గరికి చాలామంది వెళ్తున్నారు, సాక్ష్యాలు చెప్తున్నారు, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పేసి భర్తకు చెప్పింది. మనం పోదామా తైలాభిషేకానికంటే పోదాం అన్నాడు.
ఇద్దరు కలిసి వచ్చారు. వచ్చిన తర్వాత నాకు చెప్పారు, అయ్యా ఒక్క కాసు బంగారం కూడా లేదు, మా పరిస్థితి ఏమీ బాగోలేదు, మరి ఎవరు కూడా 10,000 రూపాయలు అప్పు ఇవ్వట్లేదు, బంధువులందరూ మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారయ్యా, మీరు దీవెన ప్రకటించండి అంతే. నేను అన్నాను, సరే ప్రకటిస్తున్నాను, యేసు నామములో నీకు 10 లక్షలు కలిగితే పో అన్నాను. ఆ 10 లక్షలు వెంటనే వారు ఆశ్చర్యపడ్డారు. 10 లక్షల వస్తాయి పో అంటే ఆశ్చర్యకరంగా వారు చిన్న వ్యాపారం ఏదో చేయటం మొదలుపెట్టారు. దేవుని కృపలో 10 లక్షల రూపాయలు వచ్చింది. 10 లక్షలు వచ్చిన వెంటనే తన భర్త ఏం చేశాడంటే తన భార్యకి మంచి బంగారపు హారం చేయించి పట్టుకొచ్చాడు. ఆ హారం చూడండి, ఇదిగో లాస్ట్ ఇయర్ మీకు అందరు చూపించాను, ఇంకా ఐడియా ఉందో లేదో, ఆ పక్కన ఉన్నది 10 లక్షల బంగారు హారం పట్టుకుని ఇలుగెత్తి సాక్ష్యం చెప్పారు, దైవజనుడు ఇలా చెప్పాడని. తర్వాత మళ్ళీ ఒక 50 కాసులు బంగారం కొనుక్కున్నదట. ఎన్ని కాసులు? 50 కాసులు బంగారం కొనుక్కుని డబ్బు సంపాదించుకుని, అంటే యేసు దగ్గరికి వచ్చినప్పటి నుంచి మేము చిగురు పడుతున్నాం, మేము ఫలిస్తున్నాం అంటూ వారికి బలమైన విశ్వాసం వచ్చింది. మళ్ళీ మొన్నన్నది, దైవజనుడు అన్ని రకాలు బాగానే ఉంది, మళ్ళీ ఏదైనా ఒక మాట చెప్పండి అంత. సరే మళ్ళీ ఇంకో 10 లక్షలు వస్తే పో అన్నాను. మళ్ళీ వచ్చి పడిపోయి 10 లక్షలు. మళ్ళీ వస్తే ఈ రెండవ హారం చేయించుకుంది. ఆ భర్త రెండవ హారం చేయించి మళ్ళీ పట్టుకుని మొన్న బుధవారం జరిగిన రాజమండ్రి తైలాభిషేక ప్రార్థనలో ఏంటిది అన్నాను. అయ్యగారు ఇంకో హారం వచ్చిందండి, ఇంకో 10 లక్షలు వస్తాయి అన్నారు కదా, వచ్చిందండి, మాకు రావాల్సిన బాకీలన్నీ వచ్చేసినాయి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని చెప్పి ఆ హారం పట్టుకుని సాక్ష్యం చెప్పడానికి వచ్చింది. వచ్చి నాకు కూడా ఒక బంగారుపు వస్తువు పట్టుకొచ్చింది. బంగారుపు ఇలా గాజులాగా ఉంటుంది కదా, కడియం. ఇసాక్ పాస్టర్ గారు ఇన్ని ప్రవచనాలు చెప్తున్నారు, ఇంత సేవ చేస్తున్నాడు కదా, ఇంతగా మనకి ప్రార్థన చేశాడు కదా అని చెప్పి ఆయనకి బంగారు వస్తువు చేయిందామని చెప్పి ఇద్దరు అనుకుని 2,50,000 రూపాయలు పెట్టి ఒక కడియం చేయించారు. పట్టుకొచ్చి ఇది మీకు, ఇది నాకు అంతే. ఏమన్నది? ఇది మీకు, ఈ గాజు ఎవరికన్నాను, మీకేనండి, మీ చెయ్యలేక ఇవ్వండి అంతే. సరే అని ఇచ్చాను. నా చేతికి తొడుగుతుంది, ఇది వెళ్ళలేదు లోపలికి. ఇంకొక 50,000 పెడితే వెళ్ళినేమో. అంటే 2,50,000కి గాజు సైజ్ అంతే వచ్చింది. ఇక్కడ నొక్కేసింది. మీకు చెప్తున్నాను, కష్ట సుఖాలు ఎవరు చెప్పను మరి, లేకపోతే పట్టుకొచ్చి మీకు ఇలా చూపిందాం అనుకున్నాను. అంటే ఆమెలో ఉన్న గొప్ప కృతజ్ఞత. ఆమెన్. చూడండి, ఈ సాక్ష్యం విందాం. చూడండి, నేను ఎందుకు చెప్తానంటే మీరందరూ నోట ఇలాంటి సాక్ష్యాలు రావాలి. దేవుడు ఆల్రెడీ మిమ్మల్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. మీ పిల్లలు దీవించబడతారు, మీ కుటుంబాలు దీవించబడతాయి, మీ కుటుంబాల్లో సర్వ సమృద్ధి చూస్తారు. యేసయ్యకి మంచి చోటు ఇవ్వండి మీ హృదయంలో. ఈ సాక్ష్యం విందామా? ఎస్. నా సాక్ష్యం ఏంటంటే మేము 20 సంవత్సరాలు వ్యవసాయం చేసేవాళ్ళమండి. వ్యవసాయం చేస్తుంటే మాకు చాలా అంటే చాలా అప్పుల్లో ఉన్నప్పుడు ఎవరు దగ్గరోళ్ళు కూడా ఒక్క 10,000 ఇచ్చేవారు కాదండి. మాది గోపాలపురం అండి. నా భర్త పేరు వేణుగోపాలకృష్ణ, నా పేరు విజయ అండి. అయితే భార్యాభర్తలు కూలీలు వేసుకొని అలాగే పని చేసుకొని వ్యవసాయంలో కష్టపడిన మాకేమీ ఫలితం ఉండేది కాదండి. చాలా అంటే చాలా ఇబ్బందుల్లో ఉండిపోయేవాళ్ళం. అయినా సరే దేవుడు నాకు ఇక్కడికి వచ్చాక ఇది 5వ సంవత్సరం అండి. దేవుడు ఎంత అంటే ఎంతగానో గొప్ప కార్యాలు జరిగించాడండి. అయితే అయ్యా నన్ను చూసిన వారందరూ నవ్వుతున్నారయ్యా, నన్ను హింసిస్తున్నారయ్యా అని చెప్పేదాన్ని. అయితే నువ్వు ఎక్కడ ఏది పోగొట్టుకున్నావో నీకు అదే ఇస్తాడు దేవుడు పో అని గొప్ప కార్యాలు జరిగించాడు. నేను ఇప్పటికే 50 కాసులు బంగారం కొనుక్కున్నాను. నిరుడు 10 లక్షలు పట్టి వస్తావు పో అన్నారు. అలాగే 10 లక్షలు పట్టుకొచ్చి వస్తాను. మళ్ళీ అడిగానండి, మళ్ళీ అడిగితే మళ్ళీ పట్టుకొస్తావు పో అన్నారండి. ఏంటి ఇలాగ అన్నారు అని అనుకునేదాన్ని. దేవుడి చిత్తమే జరిగించేవారండి. అయ్యా తండ్రి మాట ప్రతి నెలలో నాకు ఏదోటి చెప్పి పంపిస్తున్నాడండి. ఆ ప్రార్థన వలన నాకు ఈ సంవత్సరము ఈ వస్తువు కొనుక్కున్నానండి. 6 కాసులకి 6 లక్షలు అయిందండి. దేవుడు ఎంత. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి గర్భఫలం ఇచ్చిన సాక్ష్యాలు విన్నాం, బంగారం ఇచ్చిన సాక్ష్యం విన్నాం, ఇంకా రోగులు బాగుపడిన సాక్ష్యాలు వింటూ ఉన్నాం. అంటే యేసయ్యలో అన్నీ ఉన్నాయి. ఏమున్నాయి?
యేసయ్యలో అన్నీ ఉన్నాయి. మరి ఎవరు కావాలి ఇప్పుడు కోరుకోవాలి? మనం అందరు చెప్పాలి, యేసయ్య కావాలని కోరుకోవాలి. నా బంగారం, మీరు పాడరా? నా బంగారం నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. కోట్ల కోట్లగా ధనము ఉన్నను, అది నీకు సాటి రాగలదా? వంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? నా బంగారం నీవే యేసయ్యా, నా బంగారం నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు. మీరు పాడతారా? అలాగే పాడగలరా? 1 2 3. నీవే నాకు చాలును యేసు. పాడాలి, సరిగ్గా పెట్టు. చాలును యేసు పాడాలి. నీవే, స్వరం ఇది నిజంగా. నీవే, వెనకాల ఉన్నవారు, అవతల హాల్లో ఉన్నవారు, బయట ఉన్నవారు, నీవే ఒంటి నిండా, ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? పాడాలి. ఒంటి ఆగండి. మీ దగ్గర బంగారం ఉందా? దాని మీద చెయ్యేసి మాట్లాడండి. ఆ బంగారం కూడా గర్వం తగ్గుతుంది దానికి, తెలుసా? అప్పుడు ఇంకా బంగారం మనకు వస్తుంది. మీకు బంగారపు వస్తువు ఎక్కడుందో అక్కడ చేయి పెట్టండి. మెడలో ఉంటే, చెవిలో ఉంటే, ముక్కు మీద ఉన్నా, ఎక్కడుంటే అక్కడ. నా బంగారం నీవే, నా పాడాలి మీరే. మీ బంగారం ఏమైపోదు, పాడండి. ఒంటి నిండా, ఇంకా గట్టిగా. మీరు అంత స్టైల్గా పాడితే ఏమొస్తుంది బంగారం? గట్టిగా పాడాలి. 1 2 3. ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? ఒంటిని పాడండి, పాడండి. అది నీకు, నా బంగారం నీవే యేసయ్యా, నా బంగారం నీవే, నీవే నాకు చాలును యేసు. పాడదాం. కోట్ల కోట్లగా ధనము ఉన్నను, పాడండి. కోట్ల, అది నీకు సాటి రాగలదా? అది నీకు, చేతులు పైకెత్తి కబడదాం. నా ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నా
చాలును యేసు నీవే నాకు, నీవే నాకు చాలును యేసు. హల్లెలూయా. మీకు డబ్బు కావాలా, బంగారం కావాలా, ఆరోగ్యం కావాలా, యేసయ్య కావాలా? చాలా తెలివి వచ్చేసింది మీ అందరికీ. ఆయన ఉంటే ఆరోగ్యం ఉంటుంది ఇంట్లో, ఆయన ఉంటే ఒంట్లో ఉంటుంది, ఒంటి పైన ఉంటుంది. అందుకే అతను ఎక్కడించుకోవాలి? లోపల తీసుకోవాలి. లోపల ఉంటే లోపల అభివృద్ధి అవుతాం. అన్ని ఆర్గన్స్, నీ కిడ్నీ, లివర్ అన్నీ కూడా ఫ్రెష్గా జీవాత్మతో తాకుతూ ఉంటుంది. నీ సిస్టమ్ అంతా లోపల ఉన్నటువంటి లంగ్స్ అన్నీ బాగుపడిపోతాయి. ఇంకా అందంగా తయారవుతావు. పైన ఒంటి నిండా బంగారం పెడతాడు, వజ్రాలు పెడతాడు. లోపల హృదయంలో యేసుకి చోటు ఇవ్వండి, అన్నీ వచ్చేస్తాయి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాక్య భాగంలోకి వెళ్దాం. తొందరగా నేను మిమ్మల్ని పంపించాలనుకుంటున్నాను. మీరు ఎంత ఆసక్తిగా అంత దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని తొందరగా పంపిస్తాను. ఆశీర్వాద వాగ్దానము దేవుడు మనకిచ్చిన మాటను ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి జీవం గల దేవుని సన్నిధానములో న్యాయాధిపతుల గ్రంథము వాక్యాన్ని తెరవండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 18, 19 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 18, 19 వచనాలు. దేవుడు చేసే అద్భుతమైన కార్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎస్. అప్పుడతడు మిక్కిలి దప్పిగొనినందున, చూడండి, అప్పుడతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను. దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్వొక్కరే అనబడెను. అది లేహిలో ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? బైబిల్ చూపించండి. గుడ్. అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి. మీరు నిజముగా ఆశీర్వదించబడతారు. మీరు నిజముగా కోట్ల ఆస్తికర్తలు అవుతారంటే వాక్యం ఉన్నవాడు ధనవంతుడు అయిపోతాడు. వాక్యం ఉన్నవాడు సాక్షిగా నిలబడతాడు. వాక్యం ఉన్నవాడు అడుగు వెనకబడదు, ముందుకే పడుతుంది. ప్రియులరా, ఈరోజు బలమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్న మాట. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 18వ వచనంలో, అప్పుడతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొర్రపెట్టి నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పిచేత చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొన్నాడు భక్తుడు సంసోన్. ఆమేన్. సంసోన్ని గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. మనం అనుకుంటాం సంసోన్కి చాలా బలం ఇచ్చాడు దేవుడు, మరి వాగ్దానం ద్వారా ఇచ్చాడు, మరి ముందే ఆ ఇశ్రాయేలీలు పక్షంగా ఉండటానికి ఇచ్చాడు దేవుడు, ఒక యోధుడిని పెట్టాడు ఫిలిస్తీన్లను ఎదిరించటానికి. అయితే సంసోను పడిపోయాడు కదా. సంసోను తన సాక్ష్యాన్ని కోల్పోయాడు. తను మరి దేవుడు ఏ ప్రణాళికలు ఇచ్చాడు, కానీ తన చివరిలో దానిని కొనసాగించలేకపోయాడని అనుకుంటాం. ప్రియులరా, దేవుని వాగ్దానాలు, ప్రవచనాలు, వరాలు అందరికి ఇస్తాడు. అయితే దానిని మనము కాపాడుకోవాలి. ఆమేన్. ఏం చేయాలి?
దేవుడిచ్చిన వాగ్దానమైన వరమైన ఫలమైన మనం కాపాడుకోవాలి. దేవుడిచ్చాడు కదా అని వదిలేకూడదు. దేవుడి నీ చేతికి వ్యాపారం ఇస్తే వ్యాపారాన్ని ప్రతిరోజు కాపాడుకోవాలి. దేవుడు నీకు చక్కని భార్యను ఇచ్చినప్పుడు భార్యను కాపాడుకోవాలి. దేవుడు బిడ్డల్ని ఇచ్చినప్పుడు బిడ్డల్ని కాపాడుకోవాలి. దేవుడు మనకు ఏ వ్యాపారం ఇచ్చాడు, వ్యాపారాన్ని, కుటుంబాన్ని, వ్యవసాయము, పాడి పంటల్ని ప్రతిదినము మనము కాపలా కాసుకోవాలి. ప్రతిదానిని అర్థమవుతుంది మీ అందరికీ. దేవుడిచ్చాడు కదా అంటే సరిపోదు. దేవుడిస్తాడు, నీవు చేసే పని ఏంటంటే దానిని కాపాడుకోవాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సంసోనుకి దేవుడు గొప్ప బలం ఇచ్చాడు. 1000 సింహాల బలము కంటే ఎక్కువ వచ్చాడు. ఆ బలము అంతా కూడా ఆయన బిడ్డలైన ఇశ్రాయేలీయుల పక్షముగా ఉండటానికి, ఇశ్రాయేలీయులకి ఎక్కడ కీడు కలగకుండా ఒక యోధుడిగా ఉండటానికి దేవుడిచ్చాడు. ప్రియులరా, దేవుడు ఎప్పటికప్పుడు బయలుపరుస్తూ ఉండేవాడు. శత్రువులుగా ఉన్నటువంటి ఆ ఫిలిస్తీయులకి బుద్ధి చెప్పటానికి ఈ మనుషుడిని నిలబెట్టానని దేవుడు అనేక సమయాలు అనేక మందికి బయలుపరిచాడు. తన తల్లికి, తన తండ్రికి, అందరికీ వాగ్దానము తెలియపరచబడింది. మరి ఈ సంసోను దేవునికి విరుద్ధంగా ఉన్నటువంటి మనుషులైనటువంటి ఫిలిస్తీయులను వారందరి మీద పోరాటం చేసి వారందరి మీద జయము పొంది తిరిగి ప్రయాణమై వస్తూ ఉన్నాడు. వచ్చేసరికి అది చాలా భయంకరమైనటువంటి ఎత్తైన ప్రాంతం. అది ఏ ప్రాంతం? అది చాలా ఎత్తైన ప్రాంతం, రాతి ప్రాంతం. రాతి ప్రాంతం దగ్గరకు వచ్చేటప్పటికి సంసోను వారందరిని కొట్టి చంపి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ సంసోనుకి దాహం వేస్తూ ఉంది. ఏం వేస్తుంది? దాహం, చాలా దాహం వేస్తుంది, నీళ్ళు కావాలి. దాహం వేస్తున్నప్పుడు ఆ మనుషుడి దగ్గర ఉన్నవన్నీ అయిపోయినాయి. ఇంకా చివరికి ఎటు చూసినా రాతి నేలే కనబడుతుంది. ఏం కనబడుతుంది? రాతి నేల, లోయలు కనబడుతున్నాయి. అంతా కూడా ఎండిపోయిన ప్రాంతం అది. అప్పుడు ఆ సమయంలో ఇంకా నోరు ఆరిపోతుంది. సంసోను దేవునికి ప్రార్థన చేశాడు. సంసోను ప్రార్థన చాలా విచిత్రంగా ఉంది. ఆయన అడుగుతున్నాడు, దేవా నేను మరి ఫిలిస్తీన్లందరినీ కొట్టాను, ఇలా చేశాను అని చెబుతూ నీ సేవకుడైన నన్ను వాడుకున్నావు. నేను ఫిలిస్తీన్ని జయించాను, ఫిలిస్తీన్ని వారందరిని తరిమి కొట్టాను, చంపి పాడేశాను. నేను నీ సేవకుడిని, నీ సేవకుడు నన్ను వాడుకున్నావు, నేను విజయం పొందాను. కానీ మరి ఇప్పుడు నాకు దాహం వేస్తుంది, ఈ నీళ్లు లేవు నాకు. ఈ సమయంలో నీళ్ళు ఇస్తే బ్రతకగలను, మరి నీళ్ళు లేవు, ఎటు చూసినా వాటర్ లేదు. మరి నేను ఇక్కడే ఇలాగ ఉండిపోతే ఈ ఫిలిస్తీన్లు నన్ను పట్టుకుంటారు, నేను వారి చేతిలో పడ్డానంటే నీకు అవమానము కదా. ఆ రక్షణ లేని వారు, ఆ సున్నతి లేని వారి చేతిలో నన్ను పడేస్తావా అని ఎలుగెత్తి ప్రార్థన చేశాడు సంసోను. ఆ సంసోను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆమేన్. ఆలకించి ఏం చేశాడంటే, చదవండి, ఏమని వేడుకున్నాడు? ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పి చేత చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చాను. దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ ఎలా ప్రార్థిస్తున్నాడంటే ఆయన, నేను నీళ్లు లేక ఏడుస్తున్నాను, దప్పి చేత చచ్చి సున్నతి పొందిన వారి చేతిలోనికి పడవలెనా? ప్రియులరా, ఆ ప్రాంతము ఎలాంటి ప్రాంతం అనంటే లేహీలోనున్న ఒక గోతిని చీల్చాను. ఈరోజు వాగ్దాన వాక్యం ఏంటంటే
నీ కోసము ఎండిపోయిన గోతిని ఆయన చీల్చి బండ నుండి నీ కొరకు బలమైన నీరుని దేవుడు అనుగ్రహించుచున్నాడు. నీరు లేని గొయ్యది అంటే నీరు ధనమును సూచిస్తుంది, నీరు పరిశుద్ధాత్మను సూచిస్తూ ఉంది, నీరు జీవధార కలిగేటట్లుగా నీరు ప్రాణాన్ని నిలబెడుతుంది. నేను ప్రార్థన చేస్తున్నాను మీ పట్టణం చేరి ఉదయకాల సమయంలో చీకటి ఉండగా నేను చాలా సమయం ప్రార్థనలో ఉన్నాను. ఈరోజు దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను బోధించమని మీకు తెలియపరిచాడు. నీ పరిస్థితి ఏ స్థితిలో ఉన్నా కూడా అక్కడ నీకు కావలసినవి దొరికే పరిస్థితులు లేకపోయినా, ఎంత గొడ్డి సమస్యగా ఉన్నా, పరలోకమందున్న దేవుడు నీ దీన ప్రార్థన ఆలకించాడు. నీ కొరకు ఒక గోతిని ఆయన బద్దలు కొట్టి నీరు బయటికి తీసుకొస్తుంది నీకు ఇస్తా ఉన్నాడు. ఈ వాక్యము నాకే అన్నవారు ఆమెన్ ఆమెన్ అని చెప్పండి. ప్రియులరా, నిన్ను ఆయన చనిపోనివ్వడు, నిన్ను అప్పులతో నాశనం అయిపోయేలా చేయడైనా. నువ్వు ఏడుస్తున్నావు కదా, దేవా ఇన్ని అప్పులలో నేను చనిపోతే అన్యులందరికీ కూడా లోకువైపోతాం, ఇన్ని అప్పులు ఇంత రోగముతోటి, ఇదిగో దేవుడు నమ్ముకున్న బిడ్డ రోగముతో చచ్చిపోయింది, అప్పులతో పారిపోయారు, వారు నాశనం అయిపోయారు, ఇలాగైపోయారు, వారి బిడ్డలు ఎలాగైపోయారంటే అది నీకు మంచిగా ఉంటుందా? దేవా నా పట్ల కార్యము జరిగించి నన్ను నిలబెట్టువా అని అడుగుతున్నావు కదా. నీ ప్రార్థన దేవుడి దినాన్ని ఆలకించాడు. ఆయన నిన్ను స్వస్థపరిచి సాక్షిగా నిలబెడతాడు, నిన్ను తెప్పరిల్ల చేస్తాడు ఆయన. ఆమెన్. మీ బ్రతుకులలో తల దించుకునే నడుస్తున్నావు కదా, ఇప్పుడు తల ఎత్తుకునే బ్రతుకుతావు, తల ఎత్తుకునే నడుస్తావు, తల ఎత్తుకుని ఘనముగా సమాజం ఎదుట సాక్షిగా నిలబడతావు. నీ జీవితంలో దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు చేసే కార్యం ఎలా ఉంటుందంటే, ఈ లేహి అనే ప్రాంతము ఎన్ని వందల అడుగులు లోపల కొట్టినా బోరు నీరు పడదు. అక్కడ అద్భుతం ఏంటంటే అది చాలా భయంకరమైన ఎత్తైన రాతి ప్రాంతము. అక్కడ లోయలో బోరు కొట్టినా నీరు పడదు అక్కడ. కానీ ప్రార్థన చేస్తే దేవుడు బండను బద్దలుగొట్టి బండలో నుండి తన నమ్మిన బిడ్డకి ఆయన నీరు అనుగ్రహించాడు. అప్పుడు ఆ నీరు త్రాగి తెప్పరిల్లక మళ్ళీ బలం వచ్చి మళ్ళీ ప్రయాణము చేశాడు. నీ ప్రయాణం ఆగిపోయిందని ఏడుస్తున్నావేమో, పెళ్ళి చేయలేకపోయాను, నీళ్ళు లేవు. నీళ్ళంటే డబ్బులు లేవు, ఆత్మకార్యాలు జరగట్లేదు, అది లేదు ఇది లేదు. దేవా నేను సిగ్గుపడిపోతానేమో, ఈ రక్షణ పొందలేని మనుషులకి చేతిలో నేను పడతానేమో. రక్షణ లేని బిడ్డల దగ్గరికి వెళ్ళి నేను అంటే అర్థాలు తీసుకోండి, ఆత్మ సంబంధమైన అర్థాలు. రక్షణ పొందని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నేను అప్పు అడిగే పరిస్థితి ఎంత దౌర్భాగ్య స్థితి. నన్ను మరలా అప్పు కోసం వెళ్ళనిస్తావా? నేను ఎన్నో సమయాలు ఇలాంటి ప్రార్థన చేశాను. నాకు అవసరమైనప్పుడు కష్టకాలంలో నీ సేవకుని నేను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని ఎన్నో మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించాను. దేవుడు నా మొర ఆలకించి లేహి అనే ఒక బండని నా జీవితంలో బద్దలుగొట్టి సమృద్ధి నీరు దేవుడు నాకు ఇచ్చాడు. నాకు ఇచ్చిన దేవుడు నీకు ఇస్తాడు. ఆమేనని చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాకు ఎలాగైపోయిందంటే నేను ఏమేమి చూడాలో ఆశీర్వాదాలన్నీ జస్ట్ అలాగా శాంపుల్ చూడాలని, ఇది జరగాలంటే అది జరిగింది, ఇది జరగాలంటే అది జరిగింది, ఇది జరగాలంటే అది. నేను ఏమేమి ఆశీర్వాదాలు చూడాలనుకున్నానో దేవుడు వింటాడా, ఇస్తాడా, ఇవ్వడా అన్ని పరీక్ష చేసుకుంటే అన్నీ జరిగిపోయినాయి. జరిగిపోయిన తర్వాత నాకు అనిపించింది ఇంకెందుకన్నీ మనకి
ఇవన్నీ ఇచ్చేవాడు ఆయన కదా. ఎంత గొప్ప దేవుణ్ణి మనం రోజు కాపాడుకోవాలి. హల్లెలూయా చెప్పండి. అందుకనే నాకు ఎక్కువ ఏమీ అన్ని ధరించుకోవాలి, అలాగ ఉండాలి, ఎలాగ ఉండాలి లేదు. ఇక నాకేముంటుందంటే నా గుండె నిండా యేసయ్య ఉన్నాడా లేడా చూసుకుంటూ ఉంటుంటాను. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇదిగో ఏడుస్తున్న నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ డబ్బు దొరుకుతుంది, ఎలాగ డబ్బులు వస్తాయి, ఎలాగ నా కొరత తీరుతుందని ఏడుస్తున్నావు కదా. దేవా ఆశీర్వదించు బాబు అని అడుగుతున్నావు కదా. 2 చేతులు పైకెత్తండి. ఒక అద్భుతం దేవుడు నీ పక్షంగా చేస్తున్నాడు. నీ రాతి ప్రాంతము, నీ కఠిన దినాలలో ఒక బలమైనటువంటి ఒక రాతి లోయను ఆయన బద్దలు కొడుతున్నాడు. యేసు నామములో లేహి అనే లోయ బద్దలవును గాక. జీవధార సమృద్ధిగా నీ కొరకు దయచేయబడును గాక. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి కేకలు వేసి ప్రభుని స్తుతించండి. నీవు ఏ పని తలపెట్టావో దానికి కావలసిన నీరు తాగుతావు, వస్తుంది. ఇంకా నీరు మిగులుతుంది, ఇంకా వ్యాపారంలో దీవెన మిగులుతుంది, వ్యవసాయంలో దీవెన మిగులుతుంది, పాడి పంటలలో దీవెన మిగులుతుంది, నీ ప్రయాణంలో దీవెన మిగులుతుంది. ఎక్కడికి పోయినా ఎటు పోయినా సమృద్ధి గల నీరు నీతో వస్తూనే ఉంటుంది. గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించాను, గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించాను, ఇంకా గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించాను. దేవుడు గొప్ప కార్యములు చేయనై ఉన్నాడు. ఆమేన్. ఆయన కొండను చీల్చలేదు. ఆయన దేన్ని చీల్చాడు? ఆయన దేన్ని? అందరు చెప్పాలి. ఆల్రెడీ గొయ్య, అది గోతులు ఏముంటాయి? నీళ్ళుంటాయి. గోతులు ఏముంటాయి? మనం ఎప్పుడైనా నీళ్ళకి వెళ్తే గోతులోకి వెళ్తాం కదా. ఆ నీళ్ళున్న గోతు దగ్గరికి సంసోను వెళ్ళాడు. దేవా ఈ లోయలో నీళ్ళు లేవు, ఈ గోతులో ఇంకా నేను చచ్చిపోతాను, అయితే నీళ్ళు లేవు, కంఠం ఆరిపోతుంది, నేను సమస్యలిపోతున్నాను, నేను చనిపోతే ఈ రక్షణ లేని వారు ఈ ఫిలిస్తీన్ల చేతిలో నేను పడాలా, ఇది ఎంత సిగ్గు కదా అని ప్రార్థన చేశాడు. లోయ చూస్తున్నాడు, లోయలో నీళ్ళు లేవు. ఆ లోయని సంసోను చూస్తూ ఉండగా దేవుడు గోతిని బద్దలు కొట్టాడు. అంటే మీకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయో ఆ డబ్బులు అక్కడ రాకుండా ఆగిపోయినాయి. పొలములో, వ్యాపారంలో, చెప్పాలి, మీ యొక్క కష్టము, మీ ప్లాన్, మీ సమస్తములో ఇస్తానన్న వారి దగ్గరికి వెళ్ళావు, ఇద్దామనుకున్నావమ్మా, అయ్యో నేను ఇద్దాం అనుకున్నాను కానీ నా భర్త ఆల్రెడీ రాత్రి ఎవరికి ఇచ్చేసాడంట అంటే అక్కడే నీ ప్రాణం ఎలాగైపోతుంది. ఉదయానికి నీ బిడ్డకి కట్నం డబ్బు పంపించాలనుకో, నువ్వు అడిగిన వారు నువ్వు ఎప్పుడైనా ముందు రోజు వచ్చి నా దగ్గర పట్టుకెళ్ళన్నారనుకో, నువ్వు అంతా ప్లాన్ చేసుకుని టైం పెట్టుకుని ముహూర్తం పెట్టుకుని వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు నీకు లేవని చెప్తే నీ ప్రాణం ఏమైపోతుంది చెప్పాలి. నేనున్నానన్న వారు సమయానికి ఫోన్ ఎత్తకపోతే ఏమైపోతావు? ఆ ఫోన్ ఎత్తుకునే చూస్తావు, అయ్యో మళ్ళీ కొడతా ఉంటావు. ఏంటి ఫోన్ ఎత్తట్లేదు, వారు ఎక్కడుంటారు, వారికి సంబంధించిన ఫోన్ కొడుతుంటావు, అయినా పని చేయట్లేదు. నీకు అంతా సమాచారం అంతా చీకటిగా వచ్చేసింది. అప్పుడు ఏం చేస్తావు? దేవా ఆ ఫోన్ ఎట్టుకుని ఏడుస్తుంటావు, దేవా ఇస్తా అన్నారు, వారు ఫోన్ ఎత్తట్లేదు, ఫోన్ ఎత్తిలా చేయబాబు అని అడుగుతావు కదా. వారు చేయకపోయినా ఇంకొక మనుష్యుడు చేసేవాడు అదే సమయంలో అదే ఫోన్కి నీకు ఫోన్ చేస్తాడు. అమ్మా నా దగ్గర ఉన్న డబ్బులు మీరు పట్టుకుని వెళ్ళండి, మీ పని చక్కబెట్టండి. ఎక్కడ ఏ గొయ్య ఎండిపోయిందో,
ఎక్కడ ఏ గోతిలో నీళ్లు అయిపోయినాయో అక్కడ దేవుడు ఆ గోతిని బండను చీల్స్తాడు. ఇస్తానన్న వారు ఇవ్వకపోయినా, వస్తానన్న వారు నీతో రాకపోయినా, ఇచ్చేవాడు వచ్చేవాడు నజరేయుడైన యేసు ఈ దినాన్ని నీతో మాట్లాడుతా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నువ్వు గేదెలు నమ్ముకున్నావా? గేదెలు పాలు ఇవ్వటం మానేసిందేమో. పొలం నమ్ముకున్నావా? పొలం పాడైపోయిందేమో. చెరువులు నమ్ముకున్నావా? చెరువులు పాడైపోయినేమో. లేదా మనుషులు నమ్ముకున్నావా? మనుషులు నిన్ను మోసం చేశారేమో. ఎలా దేవా నా పరిస్థితి అవమానం అయిపోతుంది అని ఏడుస్తున్నావేమో. నీ కోసము ఎక్కడ రాలేదో, ఎవరు ఇవ్వలేదో, ఎక్కడ నష్టపోయావో అక్కడ ఆ గోతుని రెండుగా ఆయన చీల్చి నీ కోసము మళ్ళీ ఆ గోతులో నుండి కొత్త నీరు దేవుడు దయచేయబోతా ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు నమ్ముతారో నమ్మరో సర్వ సమృద్ధి ధనము మీకు వస్తుంది. ఆమెను ఆమెనని చెప్పండి. మీరందరూ సొంత కార్లు వేసుకుని రావాలి. మీరందరూ ఆస్తులు కొనాలి. మీ స్వజనుల ఎదుట, లోకస్తులందరి ఎదుట, ఫిలిస్తీన్ల ఎదుట దేవుని బిడ్డలుగా మీరు ముద్రించబడబోతా ఉన్నారు. దేవుడు నాకు ఇచ్చిన వారమనే నేను ప్రకటిస్తున్నాను. మీరందరూ బాగోవాలని కోరుకుంటున్నాను. తొందరలోనే డిసెంబర్ క్రిస్మస్కి మీరందరూ కూడా పొట్టి సారీలు కట్టుకురావాలి. ఒంటి నిండా బంగారం వేసుకురావాలి. మంచి మంచి వాహనాలు వేసుకురావాలి. హృదయం నిండా నెమ్మది కలిగిన సాక్ష్యము కలిగి ఉండాలి. అదే ఆమెన్ 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 అంటున్నారు. అలాగనా? ఎలాగనాలి? అది ఇక్కడ ఎవరన్నారు? నేను 3 అంకెలు చదువుతాను, మీరు గట్టిగా అనాలి. 1 2 3. అది మీరు పాడవరు. మీకు మంచి రోజులు వచ్చినాయి. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. కానీ దేవుడికి మీరు తెలుసు. ఒక వర్తమానికుడిగా నన్ను ఇక్కడ పంపించాడు. ఏడవకండి, మీకున్న భక్తి గొప్పది. మీరు అనాథులు కారు. ఈ దినాన్ని దేవుడు బలమైన మాట అనమాట. సంసోను ఆ గోతి వంక చూచి నీళ్లు లేవు, నేను వారందరినీ గాడిద దవడ ఎముక తీసుకుని అందరినీ కొట్టుపడేశాను, చంపబడేశాను. కానీ నాకు ఇప్పుడు దాహం వేస్తుంది. ఇక్కడికి వస్తే నీళ్లుంటాయి. లేహి అనే ప్రాంతంలో ఒక లోయ ఉంటుంది. ఆ లోయలో నీళ్లుంటాయని ఈ దిశగా నేను వచ్చాను. ఇక్కడ చూస్తే సడన్గా ఆ గోతును చూసి నా ప్రాణం పోయేలాగా అయిపోయింది. దేవా నీళ్లు లేవు, నేను ఇప్పుడు చచ్చిపోవాలా? నేను చనిపోతే ఫిలిస్తీన్లు చేతిలోకి వెళ్ళిపోతాను నేను అని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నో, నిన్ను ఫిలిస్తీన్ల చేతికి అప్పగించను, నీకు మరణము లేదు, నిన్ను చావనివ్వను, నేనున్నాను కదా సంసోను అని దేవుడు గోతిని బదులు కొట్టాడు. అంతే. మళ్ళీ చదవండి, ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఆ వాక్యం. క్లియర్గా చదవండి. న్యాయాధిపతుల గ్రంథం. ఈరోజు ఏది ఆగిపోయిందో, ఎవరు ఆగిపోయారో, ఆపేశారో అక్కడ దేవుడు దానిలో నుండి ఒక జీవధార లేపుతా ఉన్నాడు. చూడండి, చదువుదాం. 18వ వచనం మళ్ళీ చదవండి. అప్పుడతడు, అందరూ చదవండి, 1 2 3. మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఒక ఆగమా. ఆయన ఏమని వేడుకున్నాడు? సంసోను ఏమని వేడుకున్నాడు? దప్పి చేత. దేని చేత? దప్పి చేతను చచ్చి సున్నతి పొందిన వారి చేతిలోనికి పడవలెనా. దప్పి చేత. దప్పి ప్లేస్లో అప్పు అని పెట్టుకోండి. అప్పు చేత చావాలా? అప్పన్న ప్లేస్లో రోగం అని పెట్టుకోండి. రోగము చేత నేను చావాలా? పెట్టండి. ఇంకా ఏమేం కావాలో సమస్య అని పెట్టుకోండి. సమస్య చేత చచ్చి ఫిలిస్తీన్ల చేతిలో పడాలా? నా బిడ్డలాగా
నా కుటుంబం ఎలాగా, నేను అందరి మధ్య అల్లరిపాలు అయిపోవాలా? దేవా, ఇల్లు లేదు బాబు, ఇల్లు లేకుండా చచ్చిపోతానా? మా నాన్నగారు ఏడ్చారు. ఒకసారి మేము అప్పుల పాలైపోయి ఇల్లు అమ్మేసుకున్నాం. మా నాన్నగారు ఇల్లు అమ్మేసి రిజిస్ట్రేషన్కి వెళ్ళొచ్చేసి సంతకం పెట్టి వచ్చి కుటుంబ ప్రార్థనలు ఏడుస్తున్నాడు. ఆ ఇల్లు మా చర్చి పక్కనే. చూసి, దేవా ఇల్లు ఇచ్చావు, మరి ఇల్లు కూడా పోయింది, రిజిస్ట్రేషన్ చేసేసాను. ఫోన్లేండి, ఇల్లు ఇచ్చారు, మళ్ళీ మీరే తీసేసుకున్నారు. ఫోన్లేండి, నేను ఇక్కడే చర్చిలోనే చచ్చిపోతానులేండి అన్నాడు ఆయన. ఏమన్నాడు? ఎలాగా మోకరించి, నాకు బాగా గుర్తునమాట. నేను వెనకాల మోకరించాను, మా నాన్న మోకరించారు, అమ్మ మోకరించింది, అన్నయ్య మోకరించాడు, అందరం ప్రార్థన చేస్తున్నాం. దేవా, పాస్టర్ గారు ఇల్లు అమ్మేసుకుంటున్నారంటే ఎంతో ఘోరం, అవునా కదా? ఇల్లు అమ్మేసుకున్నాను అప్పుల కోసం. బాబు ఇల్లు లేదు, మందిరం ఏముంది, మందిరంలోనే ఇలాగే చచ్చిపోతానులేండి అన్నాడు ఆయన. ఏడ్చి ఏడ్చి ఆయన ఏడుస్తుంటే నాకు గుండె పగిలిపోయింది. అయ్యో, ఎవరు కూడా మాకు ఒక 5,000 10,000 రూపాయలు అప్పిచ్చే వాళ్ళు కూడా లేరు. ఇంత సేవ చేస్తున్నాడు నాన్న, ఇంత గొప్ప సేవకుడు, యథార్థవంతుడు నా తండ్రి. మాకు అలాంటి పునాది వేసాడు. ఒక్క సినిమా కూడా పంపకుండా, ఒక బయటికి స్నేహం లేకుండా. నేను అన్నాను, ఏంటి నాన్న ఇంత యథార్థంగా ఉంటే ఇన్ని కష్టాలు ఏంటని అడిగేవాడిని, నాకు తెలిసి తెలియని వయసులో. ఆ రోజు ఇల్లు అమ్మినప్పుడు, పోన్లేండి ఇక్కడ సంసోను చేసినట్టుగానే నా తండ్రి చేశాడు, ఇక్కడే చచ్చిపోతానులేండి అన్నాడు ఆయన. ఆ రాత్రి దేవుడు దర్శించాడు. ఏడవకో, నీకు ఇల్లు ఇస్తాను, భూమి ఇస్తాను అన్నాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏమన్నాడు? నీకు ఇల్లు ఇస్తాను, భూమి ఇస్తాను అన్నాడు. అంతే. ఒకసారి భూమి వచ్చింది. ఆ భూమి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పునాది రాయేసి ఇల్లు కట్టాం. చాలా మంచి ఇల్లు కట్టాం. ఇల్లు కట్టినప్పుడు నా తండ్రిని ఓపెనింగ్ చేయమన్నప్పుడు నా తండ్రి అన్నాడు, బాబా ఇల్లు ఇస్తాను, భూమి ఇస్తాను అన్నాడు. చెప్పాడు, ఇచ్చేసాడు అన్నాడు. అంతే. ఆమెనని చెప్పరే, గట్టిగా చెప్పరే, ఇంకా గట్టిగా చెప్పరే. ప్రియులరా, చచ్చిపోతాం, ఇంకా చావే గతి అన్న సమయం చూసారా, ప్రార్థనలో లాస్ట్ స్టేజ్ అనమాట. అప్పుడు గోయి అయినా ఏదైనా దాన్ని దేవుడు చీల్చి నీ కోసము అవసరత తీరుస్తాడు ఆయన. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సంసోన్ అన్నాడు, దప్పిచేత నేను చస్తాను, దప్పిచేత నేను చచ్చి ఫిలిస్తీన్ల చేతిలో పడవలేనా అంటే ఆయన అన్నాడు, నో, పడవకూడదు. మరేం చేయాలి? నేనున్నాను శాంసన్, నేనున్నాను. ఏది ఉన్నావంటే ఏదంటే అలా చూస్తూ ఉండగానే ఆ ఎండిపోయిన గోతిని దేవుడు కాలువగా చేసి పాడేశాడు. ఒక బోర్లోంచి వాటర్ వస్తున్నట్టు చేస్తుందంతే. ఎన్ని నీళ్ళని తాగుతాడు ఆయన? తాగి సమృద్ధిగా ముఖం కడుక్కొని అందులో స్నానం చేసి సమృద్ధిగా పైకి వచ్చాడు. మరలా పైకి వచ్చాక దేవుడు ఏం చేశాడో తెలుసా? చచ్చిపోతానన్న స్థాయికి వెళ్ళిపోయిన మనుషుల్ని న్యాయాధిపతిగా దేవుడు వారి మధ్య నిలబెట్టాడు. చదవండి మాట. ఎస్, అతడు ఫిలిస్తీయుల దినములలో, అందరూ చూడండి 20 వచనం. అతడు ఫిలిస్తీయుల దినములలో 20 ఏండ్లు, ఆమేన్, 20 ఏండ్లు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి ఉండెను. ప్రియులరా, చనిపోతాను, నేను ఎవరో చేతిలో పడాలేమో అనుమానం వచ్చేసింది, భయం వచ్చింది అనుకున్నవాడిని ఆ మనుషుడికి చనిపోకుండా మరణం తప్పించి నీళ్ళిచ్చి ఇశ్రాయేలీయులకి ఏలుబడి చేసే న్యాయాధిపతిగా
సంసోన్ని దేవుడు 20 సంవత్సరాలు నిలబెట్టాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించారు. ఈ దినాన్ని దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే, నీకు వచ్చిన కష్టానికి చచ్చిపోతానంటున్నావు కదా, నువ్వు చావనే చావు అంతే. కొంతమంది చచ్చిపోతాను రుట్టిది చావరళ్ళు. మొన్న ఒక ఆయన అన్నాడు, మా ఆవిడ చచ్చిపోతాను అందండి మాస్టర్ గారు అన్నాడు. నేను అన్నాను, అది నువ్వు ఎందుకు ఏడుస్తున్నావురా అన్నాను. అయ్యో మా ఆవిడ చచ్చిపోతే ఎలాగండి అన్నాడు. పిల్లలాగన్నాను, డ్యూటీకి వెళ్ళిపోయింది అన్నాడు. సరే రేపు తీసుకురా అన్నాను. ఆ మరుసటి రోజు చెప్పి తీసుకొచ్చాడు. ఇదిగో మీ ఆయన ఏడుస్తున్నాడు ఏంటి? అదే పాస్టర్ గారు బాధ పెట్టేస్తున్నాడండి. ఎందుకు బాధ పెడుతున్నావురా అన్నాను. లేదు ఇలాగ అన్నది. సరే నువ్వు దానికి ఏమన్నావు? ఏమన్నాడు, ఇసుకొచ్చి చచ్చిపోవాలనిపించింది పాస్టర్ గారు. ఎందుకు ఏం చేసిందో చెప్తాను, మీరు ఎవరికి చెప్పకండి. ఇంట్లో గ్యాస్ వదిలేసి దాన్ని తగలబెట్టకుండా డోర్ వేసేసి యువతల గదిలోకి వచ్చేసిందట. చనిపోతున్నాను. ఆ మాయదారి అమాయకు మొగుడు వెళ్ళిపోయి ఆ గ్యాస్ అయిబాబు అని చెప్పి దాన్ని ఇల్లు కట్టాడట. వెళ్ళి అప్పటికాడు మొఖం మీదకి వచ్చేసిందట. వీళ్ళిద్దరూ ఇలాంటి పనులు చేస్తుంటారు. ఒక్కో భార్య చాలా మ్యాజిక్లు చేస్తుంటుంది భర్తని. ఒక్కో భర్త మ్యాజిక్ చేస్తాడు, నేను గోదట్లో దూకేస్తాను ఉట్టిది. ఏమీ దూకడు. నిజంగా గెంటేసినా కూడా పైకి వచ్చేస్తుంటాడు. చచ్చిపోతానన్న ఎవడు చావడు. చచ్చిపోతానన్న మనిషి చావదు. ఈ యాక్టింగ్లు కాదు. ఇప్పుడు నిజమైన కష్టం వచ్చినప్పుడు నిజంగా చనిపోవాలనిపిస్తుంది. బాధ ఎక్కువైపోయినప్పుడు, అప్పులు ఎక్కువైపోయినప్పుడు, రోగం ఎక్కువైపోయినప్పుడు, ఆ హాస్పిటల్లో ఆ ఇంజెక్షన్స్ గుచ్చుతూ ఉంటే చనిపోవాలనిపిస్తుంది. అందరూ పలకరించడానికి వస్తే చచ్చిపోవాలనిపిస్తుంది చాలామందికి. ఈ దినము దేవునితో మాట్లాడుతున్న మాట, నీ కష్టాన్ని తీర్చుతాడైనా. ఈరోజే నీ కోసము ఎండిపోయిన గొయ్యని చీల్చుతున్నాడు. సమృద్ధి నీరు నీకు ఇస్తున్నాడు. నీవు తాగి తెప్పరెళ్తావు. తెప్పరెళ్ళటం అంటే అమ్మయ్య ఏమంటావు మనం? నీకు అప్పు తీరిపోతే ఏం చేస్తావు? గట్టిగా చెప్పట్లేదు మీరు. తెప్పరెళ్ళటం అంటే అప్పు తీరిపోయినదే తెప్పరెళ్తావు. రోగం తగ్గిపోతే తెప్పరెళ్తావు. మంచి పెళ్లి సంబంధం వస్తే తెప్పరెళ్తావు. అన్ని రకాలుగా కలిసి వస్తూ ఉంటే నీవు గాలి బెలూన్ లాగా ఎంత లావు అయిపోతావు అంతే. ఎటు చూసినా పొంగిపోతూ ఉంటుంది సంతోషం. ప్రియులరా, ఏడుస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. సంసోను విషయంలో తెప్పరెళ్ళేలాగా చేశాడు. గోతిని చీల్చి సమృద్ధినిచ్చి మరలా ఆ మనుషుడు చనిపోతాను, నా జీవితం ఏమైపోతుందో అని భయపడినటువంటి మనుషుడిని మరలా దేవుడు 20 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకి న్యాయాధిపతిగా నియమించబడ్డాడు. నీ జీవితంలో సమృద్ధి వస్తుంది. ఏలుబడి చేసే స్థాయిలో దేవుడు మిమ్మల్ని పెట్టబోతా ఉన్నాడు. సంసోను కోసము లేహి అనే ప్రాంతంలో బలమైనటువంటి గోతిని ఆయన బదలగొట్టి అందులో నుండి నీళ్ళు ఇచ్చాడు. ఎక్కడ ఆధారము ఆగిపోయిందో, ఏ బిడ్డ కోసం ఏడుస్తున్నావో, ఏ వ్యవస్థ కోసం ఏడుస్తున్నావో, దేని కొరకు అంగలారుస్తున్నావో, అక్కడే ఒక లేహి అనే ప్రాంతముగా ఉన్న దాంట్లో నుండి ఒక జీవధార బయటికి రాబోతోంది. దాని ద్వారా నువ్వు తెప్పరెళ్తావు, నువ్వు సంతోషపడతావు, సమృద్ధిగా కలిగిన సాక్షిగా నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తావు, సమాజాన్ని ఏలుబడి చేస్తావు. ఏలుబడి అంటే అందులో ఉద్యోగం వస్తుంది, వ్యాపారం వస్తుంది, కుటుంబ బాధ్యతల్లో విజయం సాధించిన స్థితి వస్తుంది. అన్ని రకాలుగా నీ చెయ్యి పైన ఉంటుంది, నీ మాట పైన ఉంటుంది. అట్టి దీవెన దేవుడు మీకు దయచేయునుగాక. గట్టిగా చప్పుడు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. దేవాతి దేవుడు మన పక్షముగా ఉన్నాడు. అందరూ లేచి నిలబడదాం. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడండి. సంసోను ఎంత పని చేసినా, నేను ఫిలిస్తీయుల చేతిలో పడాలా, ఆదుకోవా, నీళ్ళు లేవు నా దగ్గర, చచ్చిపోతానేమో భయం వచ్చేసింది సంసోనుకి. ఆ ప్రార్థన చేశాడు, నేను చనిపోవాలా,
నేను మరలా ఫిలిస్తీన్ల చేతిలో పడిపోతానా? ఎవరి కొరకు పోరాడానో, ఎవరికి విరుద్ధంగా పోరాడానో మరలా నేను వారి చేతిలో పడతానా? ఏడుస్తున్నావు కదా, నో, నువ్వు వారి చేతిలో పడవు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఎక్కడున్నవారు అక్కడే లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి, నీ పోరాటము పోరాడి అలసిపోయావేమో, నీ కొరకు దేవుడు ఒక గోతిని చీల్చుచున్నాడు. ఆ గోతిలో నుండి సమృద్ధి ధార వస్తుంది. ఎండిపోయిన నీ వ్యాపార గొయ్య, నీ చెరువులు అన్నిటిలో జీవధార వస్తుంది. బాకీలు వసూలవుతాయి. ఇవ్వవలసిన వారు ఇస్తారు, రావలసినవి వస్తాయి, వెళ్ళవలసినవి వెళ్తుంటాయి. ఇక మరలా నీది హైవే ఎక్కేస్తుంది. నీ వ్యాపారం, నీ ఇల్లు, నీ యొక్క కుటుంబము దేవుడు సమాజం ఎదుట దీవెనగా నిలబెట్టబోతా ఉన్నాడు. లేహి అనే ప్రాంతంలో ఉన్న లోయను దేవుడు బదులు కొట్టాడు, గోతిని చీల్చాడు. ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడో బాగుంటుందని అనుకున్నావో అది ఎండిపోయింది. నా ఆశ ఇలాగ అయిపోయింది ఏంటి, నా బ్రతుకు ఇలాగ అయిపోయింది ఏంటి అని అనుకున్నావు కదా, ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అందరు 2 చేతులు దించండి, నమస్కరించండి, కళ్ళు మూసుకునండి, తలలు పైకెత్తి. అప్పులున్నాయా? డబ్బులు లేవా? ఏడుస్తున్నావా? ఎలాగ ఈ పరిస్థితి? ఎన్నో మార్లు సమాధానం చెప్పి చెప్పి సిగ్గుపడుతున్నాను. నా భర్త ఏమైపోతాడో, నా బిడ్డ ఏమైపోతుందో అని ఏడుస్తున్నావా? నాకు శాంతి లేదు, నెమ్మది లేదని ఏడుస్తున్నావా? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుమారుడి గురించి ఏడుస్తున్నావా? నీ కుమార్తె కోసం ఏడుస్తున్నావా? ఎక్కడ దేని గురించి నువ్వు చూచి ఎండిపోయిందని ఏడుస్తున్నావో అక్కడే దాన్ని చీల్స్తాడు. బలమైన శక్తితోటి బద్దలుగొట్టి అక్కడ నుండి ఒక సాక్ష్యాన్ని తీసుకొస్తాడు, ఒక జీవధార. నీవు తెప్పరెలుతావు. దేవుడు తప్పించాడు, దేవుడు దీవించాడు, దేవుడు నాకు ఇచ్చాడని సాక్ష్యం ఇస్తావు. గర్భఫలం లేదని ఏడుస్తున్నావా? ఇల్లు లేదు, అది వస్తుంది, ఇది వస్తుంది. ఎన్నోసార్లు నమ్మి మోసపోయాను, ఇంకా పెళ్ళి కాలేదు. ఏదనుకుంటే అది దూరం అయిపోతుందని ఏడుస్తున్నావా? నాకెవరున్నారు? ఎవరికైనా మనసు చెప్పి మాట్లాడుతూ ఉంటే ఒక్క మనుష్యుడు లేడు. నాకు నమ్మకస్తురాలు ఒక్క మనిషి లేదు, నమ్మకమైన ఒక్కడు కూడా లేడు. నా కష్టాలు బాధలకి ఎవరినైనా గట్టిగా పట్టుకుని ఏడుస్తే కొంచెం ఓదార్పు వస్తుందేమో అనుకుంటున్నా. నన్ను ఏడుస్తున్నావా? బలమైన వాడు నీ పక్షముగా ఉన్నాడు, ఏడవకు. ఆయన నీ కోసము ఎండిపోయిన గోతిని చీలుస్తున్నానన్నాడు. ఈరోజు నేను చనిపోతానేమో, నేను అందరి ముందు సిగ్గుపరచబడిపోతానేమో అని ఏడుస్తున్నావు కదా. లేదు, నువ్వు సిగ్గుపరచబడవు. మళ్ళా ఏలుబడి చేసే తెప్పరెళ్తావు, ఏలుబడి చేస్తావు, దేవుని సాక్షిగా ఉంటావు. ఆయన నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను అనాదిగా విడివాడు. సంసోను ఫిలిస్తీన్లను కొట్టుకొని వచ్చి, నేను ఎవరికి దూరంగా ఉండాలనుకున్నాను, మరలా వారికి దగ్గరగా వారి చేతిలో పడాలా బాబు అని ఏడుస్తున్నావా? ఏ మనుషులకి దూరంగా ఉండాలని ఏడ్చేవో మరలా ఆర్థిక పరిస్థితులను బట్టి వారి దగ్గరికి వెళ్ళాలా, రోగాన్ని బట్టి వెళ్ళాలా, మరలా వారి సహాయం నేను కోరితే ఎంత లోకు అయిపోతానని ఏడుస్తున్నావా? నా అత్తింటోళ్ళని నేను అడగలేను, అడగాలా దేవా? నా అత్త మావల్ని నేను డబ్బులు అడిగితే ఎంత సిగ్గు, నా తల్లిదండ్రులని డబ్బులు అడిగితే ఎంత సిగ్గది. నువ్వు ఉన్నావు కదా బాబు,
నీవే నా అవసరం తీర్చు బాబు అని ప్రార్థిస్తున్నావు కదా, నీ కొరకు ఆయన గోతిని చీల్చుచున్నాడు. నీ కొరకు గోతిని చీల్చుచున్నాడు. నీ కొరకు ఎండిపోయిన గొయ్యిని, పాడైన వ్యాపారాన్ని, పాడైన వ్యవసాయాన్ని, పాడైపోయి ఎండిపోయినటువంటి నీ చేతి పని మరలా దేవుడు చీల్చి రెండంతల ఆశీర్వాదము జీవధార దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు. ప్రార్థన చేయండి. నీ గొయ్యిలో జీవధారను మరలా బద్దలు కొట్టి తెస్తున్నాడు ఆయన. ఆయనకి సాధ్యం అది. ఆ గోతులోకి అంతవరకు ఆ కొండ నుండి ఈ కొండ నుండి వచ్చి నీరు వచ్చి ఉండేది అక్కడ. కానీ ఆ నీరు ఎండకి ఎండిపోయింది. కానీ వేరే కొండల నుంచి వచ్చే నీరు వచ్చి రావటానికి లేదు. ఆ గోతులోనే ఆయన అద్భుతం చేశాడు. గోతినే బద్దలు కొట్టాడు. నువ్వు దేన్ని నమ్ముకున్నావో, దేని యందు విశ్వాసం ఉంచావో అది నీకు కష్టముగా కనబడచ్చు, క్లిష్ట పరిస్థితిగా కనబడచ్చు. కానీ అక్కడే దేవుడు బద్దలు కొడుతున్నాడు, చీల్చుచున్నాడు. ఆశీర్వాదాన్ని జీవధార నీటి బొగ్గును పైకి ధారాళముగా కెరటం కొట్టుకుంటూ వచ్చేస్తుంది అది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఆశీర్వదించు దేవా, నా పాపాలు క్షమించు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు. నా జీవితము లేహి అనే ప్రాంతముగా మారిపోయింది. నా కుటుంబము, నా వ్యాపారము అన్ని రకాలుగా మారిపోయినాయి. ఎక్కడెక్కడ నుంచో వచ్చింది ఉండే లోయ కూడా పోయింది బాబు. ఏడుస్తున్నావా? ఒక అద్భుతం జరుగుతుంది. ఆయన చీల్చుతున్నాడు నీకోసము. నీకోసము లోయను, గోతిని బద్దలు కొడుతున్నాడు. ఎక్కడ విశ్వాసం ఉంచావో అక్కడ క్రియ చూడబోతా ఉన్నావు. ఎక్కడ ఆశ పెట్టుకున్నావో అది జయము కాబోతా ఉంది. అక్కడ సిగ్గుపరచబడవు. ఎన్ని ఆశలు పెట్టుకున్నావో ఇది వస్తే అది జరుగుతుంది, ఇలాగుంటే అలా జరుగుతుంది. ఆ ఆశ దేవుడు నెరవేరుస్తాడు. అందరూ రెండు చేతులు తలపైన పెట్టుకొని ప్రార్థన చేయండి. నా పాపాలు క్షమించయ్యా, నాకు దేవుడిగా ఉండవయ్యా, నన్ను నీ బిడ్డగా స్వీకరించు, నా గుండె నిండా నువ్వు కావాలి. అందరూ ప్రార్థన చేయండి. మీకు ఏది ఇష్టమో అడగండి, ప్రార్థన చేయండి, ఎలుగెత్తి అడగండి. అందరం ప్రార్థన చేద్దాం. అదే కాలమే వచ్చి మనం ఇక్కడ దేవా దైవజన్ ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి అని మనం ఎంతగానో వేడుకున్నాం. దేవుడు మన ప్రార్థన ఆలకించి వాక్యం ద్వారా ఆయన మనల్ని బలపరిచారని నమ్ముతున్న ప్రతి ఒక్కరూ ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం. తండ్రి యేసయ్య, నా హృదయంలోని తండ్రి, నా జీవితంలో ఉన్న పాపాన్ని నీ ఎదుట ఒప్పుకుంటున్నాను. యేసు ప్రభు తండ్రి, నాయన నా జీవితంలో నిన్ను నిండారుగా చేర్చుకోవాలని ఆశపడుతున్నాను తండ్రి. రండి బాబు, నా జీవితంలోనికి రండి తండ్రి. నీవు దయచేసిన ఈ వాగ్దానం, ఆశీర్వాదాన్ని నేను స్వతంత్రించుకున్న రీతిగా తండ్రి నా జీవితంలో కార్యం చేయండి అని అందరం అడుగుదాం. ఈరోజు వాక్యం విన్నాం కదండి. ఆ ప్రాంతము ఎంతో ఎత్తైన కొండ ప్రాంతం అయినప్పటికీ దేవుడు సంసోను కొరకు గ్రోతిని చీల్చి నీటినిచ్చి ఆయన ప్రాణమును తెప్పరిల్ల చేసిన దేవుడు. అవునండి, మన ఆశలు ఆయన ఎరిగి ఉన్నాడు, మన కోరికలు ఆయనకు తెలిసి ఉన్నది, మన అవసరతలు అక్కరలు సమస్తం ఎరిగిన దేవుడు ఆయనే. మనం ఎక్కడైతే కోల్పోయామో ఆ పరిస్థితిలో నుండే దేవుడు మనల్ని తిరిగి లేపి నిలబెట్టబోతున్నాడు.
అని నమ్మిన ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుడు తప్ప ఈ లోకంలో ఎవరికీ సాధ్యము కాదు ఆ కార్యము చేయుటకు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు కనుక దేవా మీరు సహాయము చేయండి. దేవా తండ్రి మా జీవితంలో కార్యం జరిగించండి అని అందరము ప్రార్థన చేద్దాం. దేవుడు మంచి సమయం ఇచ్చాడు, వాక్యము ద్వారా మనతో మాట్లాడాడు. ఆ వాక్యం మన జీవితంలో ఫలించాలని దేవుని సన్నిధిలో అడుగుదాం. ఆ కార్యము దేవుడు మాత్రమే చేయగలడని నమ్మి ఎలుగెత్తి ఆయనకు ప్రార్థన చేద్దాం. ఒప్పుకుందాం. ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని చెప్పబడిన రీతిగా నువ్వు నిజంగా ఒప్పుకుంటే, ఆయన పాదాలు పట్టుకొని వేడుకుంటే దేవుడు మన జీవితంలో కార్యం చేసి మన పట్ల కృప చూపించే దేవుడు గనుక మనమందరము ప్రార్థన చేద్దాం. ఆయన ఎదుట ఒప్పుకొని వేడుకుందాం. ఎందుకంటే ఆయన పాదాలే మనకు శరణం. ఈ లోకములో ఆయన తప్ప మనకి ఆధారం లేదు. ఆయనే మన ఆశ్రయదుర్గము, ఆయనే మన కొండ, ఆయనే మన కోట. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన మాత్రమే గనుక ఆయన పాదాలు పట్టుకుని వేడుకుందాం. తండ్రి నీ సన్నిధికి వచ్చామయ్యా, నీ పాదాలు పట్టుకుంటున్నాం బాబు, మా జీవితంలో కార్యం జరిగించండి నాయన. మా జీవితంలో లోటుపాట్లను సమస్తమును ఎరిగిన దేవుడవు దేవా. ఆయన సన్నిధిలో అడుగుదాం, ప్రార్థన చేద్దాం, మౌనంగా ఉండొద్దు. దేవుడు బలమైన వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడాడు కదండి. ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప ఓదార్పు. ఎందుకంటే ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ప్రతిరోజు మనకి మనల్ని జీవింపచేస్తుందంటే కేవలం అది ఆయన వాక్యం మాత్రమే. ఆ వాక్యమే మనల్ని ఆదరిస్తుంది. ఎందుకంటే ఆయనే వాక్యాధారంగా, ఆయనే వాక్యముగా ఉన్నారు కనుక వాక్యము రూపంలో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు, మనల్ని ఆదరిస్తున్నారు, మన బలపరుస్తున్నారు, మన జీవితాలను ఫలింపచేస్తున్నారు కనుక అటువంటి ఆ వాక్యము దేవుడు మనకి ఈరోజు దయచేశారు, మనల్ని బలపరిచారు. అది మన జీవితాల్లో ఫలించాలి. అది ఎప్పుడు ఫలిస్తుందంటే నిజముగా మనం ఒప్పుకోవాలి మన జీవితంలో ఉన్న పాపమును, మన జీవితంలో ఉన్న తప్పులను, మన తప్పుడు ఆలోచనలను, తప్పుడు నడవడికలను, పాపపు చూపును సమస్తాన్ని మనం ఒప్పుకుని ఆయన ఎదుట విడిచిపెట్టినప్పుడు మన జీవితంలో కార్యం చూడగలుగుతాం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడైన దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలం ప్రార్థన చేసి ప్రారంభించిన విధంగా తండ్రి నాయన మీరు ఎంతగానో సహాయము చేశారు. మీ దైవజనుల్ని మా మధ్యకు నడిపించారు తండ్రి. వాక్యము ద్వారా మీరే మాట్లాడారు బాబు నాయన. దైవజనుని ముఖాంతరములో నుండి మమ్మల్ని దర్శించినందుకు మీకు వందనాలు, మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు తండ్రి నాయన. యేసురాజా తండ్రి మేమున్న పరిస్థితి ఎటువంటిదైనను తండ్రి నాయన, ఎటువంటి గట్టు పరిస్థితిలోనైనాను తండ్రి నాయన వాటిని చీల్చి దాని నుంచి తండ్రి మమ్మల్ని నీటినిచ్చి మమ్మల్ని జీవింపచేసే దేవుడవు నీవు తండ్రి నాయన. జీవాధారమైన తండ్రి ఆ నీటిని మా జీవితాల్లో మీరు దయచేయబోతున్నందుకు నీకు వందనాలు దేవా. మా జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క అవసరతని ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి. మేము ఎక్కడైతే పడిపోయామో దేవా తండ్రి, ఏ పరిస్థితిలో అయితే మేము తండ్రి కృంగిపోతున్నామో తండ్రి, ఒకవేళ రోగము ద్వారా తండ్రి బాధపడుతున్నామేమో, ఆర్థిక పరిస్థితుల ద్వారా, కుటుంబంలో తండ్రి నాయన సమాధానం లేని స్థితి ద్వారా తండ్రి మేము బాధపడుతున్నామేమో తండ్రి నాయన. ఆ పరిస్థితి నుంచి నీవు అక్కడ నుంచే నీవు మాకు సమాధానం ఇవ్వబోతున్నందుకు మీకు వందనాలు తండ్రి. మమ్మల్ని హెచ్చించి నిలబెట్టబోతున్నందుకు నీకు వందనాలు యేసురాజా. దేవా నీకే వందనాలు తండ్రి. వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం యేసురాజా. వాక్యమును పట్టుకొని మా జీవితాల్లో తండ్రి నాయన దాన్ని అన్వయించుకునే కృపను మాకు దయచేయండి. ప్రతిరోజు వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుని బాబు ఆ ఫలింపును మా జీవితాల్లో మేము చూచుటకు సహాయము చేయండి. బలపరిచినందుకు మీకు మరి ఒకసారి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.